నేను చనిపోయాక నేను సంపాదించిన డబ్బు మొత్తాన్ని నాతో పాటే తీసుకెళ్తా. ఎంతైతే సంపాదించానో అదంతా నాదే, ఏ ఒక్కడికి ఇవ్వను. ఎందుకంటే నేను పక్కా లుచ్చాగాడిని. అలా అడ్డంగా సంపాదించడానికి ఎంతటి నీచానికి దిగజారాడు తెలుసా? ఛీ, నువ్వు నీ డబ్బు పిచ్చి పోతావురా, పైకి పోతావు త్వరలోని. కొడుకు డబ్బు ఇవ్వాలంటే వాడితో ఇప్పించుకో. మరి వాళ్ళ తల్లి ఏం చేసింది? తీసుకున్న డబ్బులివ్వడం లేదని మహారాష్ట్రకు చెందిన ఓ కాంట్రాక్టర్ బరితెగించాడు. ఏకంగా మేస్త్రి తల్లిని బలవంతంగా తమ వెంట తీసుకెళ్లడం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ అమానవీయ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. వేములవాడ అర్బన్ మండలం కొడుముంజు గ్రామానికి చెందిన పల్లపు శ్రీను అనే వ్యక్తి బండపని మేస్త్రిగా పనిచేస్తున్నాడు. మహారాష్ట్రకు చెందిన లాలూ దేవకర్ అండ్ టీం కర్ణాటకలో చెరకు తోటలు కోసే పనులను కాంట్రాక్ట్ తీసుకున్నారు. ఇందుకోసం కూలీలు అవసరం ఉండగా శ్రీను అతడి సోదరుడిని సంప్రదించాడు. ప్రస్తుతం శ్రీను అతని సోదరుడు ఛత్తీస్గఢ్లో కూలీ పనులు చేస్తున్నారు. అయితే లాలూ దేవకర్కు సంబంధించి కర్ణాటకలోని చెరుకు తోట కొట్టడానికి కావలసిన లేబర్లను పురమాయించేందుకు ఛత్తీస్గఢ్కు చెందిన కూలీలతో శ్రీను ఒప్పందం కుదిర్చాడు. దీనికి మధ్యవర్తిగా శ్రీను వ్యవహరించాడు. ఇందుకోసం లాలూ దేవకర్ 3.80 లక్షలను కూలీలకు చెల్లించాడు. నా పేరు వెంకటేషు, మాది కొడుగుంజ. నిన్న పొద్దున 5 గంటల లోపు మా బాబాయ్ కొన్ని డబ్బులు తీసుకున్నారంట. వాళ్ళు వచ్చిర్రు, మా నాన్నమ్మని మా పిన్నిని ఇద్దరిని కొట్టిర్రు. మా పిన్నిని ఎట్లా వేసి ఇబ్బంది పడి ఒక పక్కింటి దాచిపెట్టుతోనే ఇక మా నాన్నమ్మను పట్టుకొని కొట్టివేసి కార్లు వేసి తీసుకెళ్ళారు సార్. అదే ఎవ్వరో ఏంటిది కూడా తెలియదు. వాళ్ళు అంటారు మీ మామయ్యనే మీ అత్తమ్మని అని చెప్తారు. మాకు అత్త అయితే ఒకతే ఉన్నది, ఎవరు లేరు సార్. మా మామయ్యతో కూడా మాట్లాడినా, వీళ్ళు ఎవరు అంటే కూడా కాదు, నేను ఎవరో తెలియదు అని చెప్పారు సార్ నాతోనైతే. దాని తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన, పోయి కంప్లైంట్ తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం లోపు పట్టుకొస్తా అన్నారు సార్. మా నాన్నమ్మ మాకు కావాలి సార్, ఎవరు అంటే మా బాబాయ్ని తెచ్చుకొని కింద కూర్చొని పెద్దలతో మాట్లాడిపించుకున్నాను సార్. కానీ ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలి సార్. కానీ కూలీలు పనులకు రాకపోవడంతో లాలూ దేవకర్కు కొడుముంజుకు చెందిన శ్రీను అతడి సోదరునికి మధ్య వివాదం చోటు చేసుకుంది. తన డబ్బులు తిరిగి చెల్లించాలని లాలూ దేవకర్ శ్రీను అతడి సోదరుడిపై ఒత్తిడి చేశాడు. ఈ విషయంలో పలుమార్లు చర్చలు జరిగాయి. ఈ క్రమంలో లాలూ దేవకర్ మరికొంతమంది కొడుముంజు R&R కాలనీలోని శ్రీను ఇంటికి వచ్చారు. శ్రీను అతడి సోదరుడు ఇంటి వద్ద లేకపోవడంతో డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇంట్లో ఉన్న శ్రీను తల్లి అయిన పల్లపు భీమాబాయిను బలవంతంగా కారులో ఎక్కించి కిడ్నాప్కు పాల్పడ్డారు. నేను ఛత్తీస్గఢ్లో ఉన్నాను. ఇది మా అత్తమ్మ ఊరు. వచ్చిన మా భర్త డబ్బులు తీసుకున్నాడు, మాకు తెలియదు ఈ విషయము. ఎన్ని తీసుకున్నాడు మాకు తెలియదు, చెప్పలే. వాళ్ళు వస్తే పండుకునే ఉన్నాము. మా అత్తమ్మ బయటకు వెళ్ళింది, మాట్లాడితే వద్దు, ఎందుకు మాకు తెలియదు కదా, ఎవరికి డబ్బులు ఇచ్చిరి వారికి పిలిపించి మాట్లాడుకోండి అని అన్నారు. వద్దు మాకు అవసరం లేదు, మీరు నడండి అని లాక్కుంటే నేను ఈడ పండుకుంటే వాళ్ళు అన్నారు, వాళ్ళ భార్యకు తీసుకుపోతామన్నారు. తీసుకుపోతే నాకు లాక్కుంటా తీసుకెళ్ళిరి. నేను కింద మీద పడి ఆ పక్క వాళ్ళు అన్న ఇంటూ పారిపోయినా. లోపల తలుపు వేసుకుంటే ఇంకా అది బయటకు రాదన్నకొని మా అత్తమ్మకు తీసుకెళ్ళిరు. డబ్బులిచ్చి తల్లిని తీసుకెళ్లాలంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు.
అనారోగ్యంతో ఉన్న భీమాబాయిను ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు కన్నీళ్లతో వాహనాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినా లాలుదేవ్కర్ అతని అనుచరులు దౌర్జన్యంగా భీమాబాయిని ఎత్తుకెళ్లడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వేములవాడ సీఐ వీరప్రసాద్ కేసు నమోదు చేసి ప్రత్యేక బృందాన్ని రంగంలోకి దింపి గాలింపు చేపట్టారు.